హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరిమళాస్ డైరీ. ఈరోజు ఏంటంటే మీకోసం వంకాయ తాలింపు చేసి చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్ చేసి చెప్పండి టేస్ట్ ఎలా ఉందో. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కొద్దిగా తిరువాత గింజలు అండ్ అలాగే 2 ఉల్లిగడ్డల్ని సన్నగా తరుక్కొని వేసుకోవాలన్నమాట. అవి మగ్గుతుండగా కొద్దిగా కరివేపాకు అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయేదాకా మగ్గనివ్వండి. అండ్ అలాగే నేను ముందుగానే వంకాయలని కట్ చేసి పెట్టుకున్నానండి ఉప్పు నీళ్ళల్లో. మనం ఉప్పు నీళ్ళల్లో వంకాయలు ఎందుకు వేస్తాము అంటే వంకాయలు నల్లగా కాకుండా ఉండడానికి. అండ్ అలాగే వంకాయలో కొన్ని వంకాయలకి చేదు ఉంటుందన్నమాట. ఆ చేదు పోవాలి అంటే మనం తీసుకున్న వంకాయలు ఎన్నైతే ఉన్నాయో అన్ని వంకాయలకి సరిపడంత ఉప్పు వేసి బాగా నానబెట్టండి వాటర్లో. అలాంటప్పుడు మనకి చేదు అనేది రాదనమాట వంకాయ. ఓకేనా? ఇప్పుడు వంకాయలని వేసుకొని అందులోకి కొద్దిగా ఉప్పు ఇప్పుడే వేసేసుకోండి. ఉప్పు కూడా ఎందుకు అంటే మనకు తెలిసిపోతుంది కదా, మనం ఏం యూజ్ చేయడం లేదు కాబట్టి. ఉప్పు అండ్ అలాగే పసుపు వేసి బాగా మగ్గనివ్వండి. ఒక 5-6 నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చామంటే అవి బాగా దగ్గరికి వస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా. ఈసారి మీరు కూడా ఇలాగే చేయండి. వంకాయలు నిజంగా అస్సలు చేదు ఆల్సో అండ్ అలాగే నల్లగా కూడా కావండి. చూస్తున్నారు కదా, బాగా మగ్గిపోయింది. ఒక చుక్క వాటర్ కూడా లేకుండా చేస్తున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే మళ్ళీ ఒకసారి మూత వేసి కలిపి చూడండి, చాలా బాగా మగ్గిపోయింది. చూస్తున్నారా ఎంత బాగా మగ్గిపోయిందో. ఇందులోకి మనము ఎటువంటి గరం మసాలా కానీ అవేం యూజ్ చేయడం లేదనమాట. కొద్దిగా కొబ్బరి అండ్ అలాగే ధనియాల పొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, అంతే అండి మనం యూజ్ చేసింది. ఇప్పుడు మీ టేస్ట్కి తగినంత కారం వేసి రుచికి సరిపడంత అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి అండ్ 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి వేసి బాగా కలపండి. ఈ కొబ్బరి బాగా కలిపి కారంలోనే ఉన్న పచ్చివాసన పోయేదాకా బాగా మగ్గనిచ్చి చూస్తున్నారు కదా, ముక్కకి ముక్క అస్సలకి అతుక్కోదండి. చూడండి, నేను చూపిస్తున్నాను ఇప్పుడు. అసలు ముక్కకి ముక్క అస్సలకి అతుక్కోదన్నమాట. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనం అన్నంలోకి కానీ అండ్ అలాగే చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పరిమళాస్ డైరీ.